హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్డి విపి తెలుగు టెక్. ఈ వీడియోలో మనము ఈ సెట్లో బ్రాంచ్ ర్యాంక్ అంటే ఏంటి, ఇంటిగ్రేటర్ ర్యాంక్ అంటే ఏంటో క్లియర్గా అయితే తెలుసుకుందాం. ఈ సెట్ 2025కి సంబంధించి ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అన్నీ కూడా మీకు మన ఛానల్ నుంచి అయితే వస్తూ ఉంటాయి. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ఇప్పటిదాకా వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్ అనేవి మీకు వస్తూనే ఉంటాయి కాబట్టి డెఫినెట్లీ మీ యొక్క ఈ సెట్ కెరియర్ అంతా కూడా మన యొక్క యూట్యూబ్ ఛానల్ అనేది మీకు తోడుగా అయితే ఉంటుంది. ఏ డౌట్ వచ్చినా కూడా క్లియర్ చేస్తూ వెళ్తాం, ఓకేనా. అండ్ ఇంకోటి, ఈ సెట్ 2025కి సంబంధించి ఏ ఒక్క అప్డేట్ని మీరు ఈవెన్ నేను యూట్యూబ్లో వీడియో చేయకపోయినా మీకంటూ ఒక అప్డేట్ అనేది ఇవ్వాలి కాబట్టి నేనైతే ఒక వాట్సాప్ గ్రూప్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. మీరు కూడా వెంటనే ఆ వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అయితే అయిపోండి. కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. అండ్ నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ కోసం జస్ట్ ఈ వీడియోని అయితే లైక్ చేయండి. దెన్ ఇది చాలా మందికి రీచ్ అయ్యి నాకు కూడా కొంచెం మంచిగా ఇంకా వీడియోస్ చేయాలనేసి నాకైతే అనిపిస్తుంది. ఈ సెట్లో మనకు బేసిక్గా 2 ర్యాంక్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి బ్రాంచ్ ర్యాంక్, ఇంకోటి వచ్చేసరికి ఇంటిగ్రేటర్ ర్యాంక్. ఈ 2 ర్యాంక్స్ అనేవి మనకి ఇంపార్టెంటే. బట్ మన ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు అండ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏ ర్యాంక్ కోసం మనము మన గోల్ అనేది సెట్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం. ఇది ఎవ్వరికి కూడా చాలా మందికి తెలీదు. అసలుకి తెలియకుండానే మీ ప్రిపరేషన్ అంతా కూడా స్టార్ట్ చేసేస్తూ ఉంటారు, ఓకేనా. ఏ ర్యాంక్ ఇంపార్టెంట్, ఏ ర్యాంక్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాలి, ఎవరు ఏ ర్యాంక్ తెచ్చుకోవాలి అనేది ఫుల్గా నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నా. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు చాలా క్లారిటీ అయితే వస్తుంది బ్రాంచ్ ర్యాంక్ అండ్ ఇంటిగ్రేటర్ ర్యాంక్ గురించి. ఎందుకంటే ఇది మీకు తెలియాలి, ఎందుకంటే మీరు ఈ సెట్ రాస్తున్నారు, కౌన్సిలింగ్ అటెండ్ అవుతున్నారు కాబట్టి డెఫినెట్లీగా ఈ కంటెంట్ అంతా కూడా మీకైతే తెలియాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ ఇంకోటి, మీ అందరికి కూడా ఈ సెట్ 2025కి సంబంధించి ఏపీ అదేవిధంగా తెలంగాణకు సంబంధించి టెస్ట్ సిరీస్లు అయితే మన యొక్క అకాడమీలో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, నేను డైలీ మంచిగా ప్రిపేర్ అయ్యి నేను మంచిగా ర్యాంక్ సంపాదించాలి అండ్ మంచి యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఏపీ ఈ సెట్ అదేవిధంగా తెలంగాణ ఈ సెట్కి సంబంధించిన టెస్ట్ సిరీస్లు అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. దీన్ని అయితే ఎన్రోల్ అయితే చేసుకోండి. యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇందులో మీరు ఎన్రోల్ అయిన తర్వాత మీకు ఏమేమి దొరుకుతుంది అంటే, ఇక్కడ మీకు ఏపీ ఈ సెట్ 2025 టెస్ట్ సిరీస్లో ఎంపీసీ సబ్జెక్ట్స్, ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ టోటల్గా ఇప్పుడు టాపిక్ వైజ్గా, సబ్జెక్ట్ వైజ్గా మీకైతే టెస్ట్లు అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మాక్ టెస్ట్లు ఉంటాయి, గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి, ప్రీ ఫైనల్ ఈసెట్ ఎగ్జామ్ ఉంటుంది అండ్ షార్ట్ నోట్స్ ఫర్ ఎంపీసీ ప్లస్ కోర్ బ్రాంచ్ ఏవైతే ఉన్నాయో వాటిపైన షార్ట్ నోట్స్ అనేది కూడా మేమైతే ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. అండ్ అంతే కాకుండా మీకు స్పెషల్ గైడెన్స్ అనేది కూడా నేనైతే ఒక గ్రూప్ అయితే క్రియేట్ చేశాను. ఎవరైతే మన యొక్క టెస్ట్ సిరీస్ ఎన్రోల్ అవుతారో వాళ్ళని సపరేట్గా ఒక గ్రూప్లోకి తీసుకెళ్ళి అక్కడ మీకు A to Z గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఓకేనా. మీకు ఆ గ్రూప్ లో మీరు ఏ డౌట్ ఉన్నా కూడా ఈ సెట్ కి సంబంధించి నేనైతే అక్కడ క్లియర్ చేయడం జరుగుతుంది అనమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే ఈ యొక్క ఈ సెట్ 2025 టెస్ట్ సిరీస్ని అయితే ఎన్రోల్ అయితే చేసుకోవచ్చు. అసలుకి ఎందుకు చూస్ చేసుకోవాలి బిఎస్డివిపి అకాడమీలో అంటే, మీకు స్ట్రక్చర్డ్ అండ్ ఈజీ టు ఫాలో స్టడీ ప్లాన్ అనేది నేను ప్రొవైడ్ చేస్తున్నా. అదేవిధంగా రియల్ ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు వస్తుంది. మీరు మెయిన్ ఎగ్జామ్ ఎలా అయితే రాస్తారో ఆ విధంగా ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. అండ్ అదేవిధంగా నా యొక్క సపోర్ట్ అండ్ మీకు టోటల్గా ఏదైతే అవసరమో దానిపైన ఫోకస్ చేసేటట్టుగా నేనైతే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటాను. ఇంకెందుకు లేటు, వెంటనే ఎన్రోల్ అయితే చేసేసుకోండి. లేట్ చేయకుండా మనము బ్రాంచ్ ర్యాంక్, ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ గురించి అయితే డిస్కస్ చేస్తున్నాం కదా. ఇప్పుడు మీకు బ్రీఫ్గా ఫస్ట్ బ్రాంచ్ ర్యాంక్ అంటే ఏంటో మీకైతే చెప్పడం జరుగుతుంది. బ్రాంచ్ ర్యాంక్ అంటే ఈ సెట్ చూసుకున్నట్లయితే మనకు టోటల్గా నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉంటాయి, ఓకేనా. ఈసీఈ, త్రిబుల్, సిఎస్సి, మెకానికల్, అదేవిధంగా సివిల్, మెటలర్జీ, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, ఇలా నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉంటాయా. ఇప్పుడు త్రిబులీలో 5000 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు, ఈసీఈలో 10,000 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు అండ్ అదేవిధంగా సిఎస్సిలో చూసుకున్నట్లయితే 15,000 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. ఇప్పుడు బ్రాంచ్ ర్యాంక్ అనేది ఎలా ఇస్తారు అంటే, ఈ త్రిబులీ స్టూడెంట్స్ ఎవరైతే త్రిబులీ ఎగ్జామ్ రాస్తారో, అంటే పేపర్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి కదా. త్రిబులీ వాళ్ళకి సపరేట్గా ఉంటుంది, ఈసీ వాళ్ళకి సపరేట్గా ఉంటుంది, సిఎస్సి వాళ్ళకి సపరేట్గా ఉంటుంది, ఇలా ఉంటాయి కదా. త్రిబులీ వాళ్ళకు ఎగ్జామ్ పెట్టిన వెంటనే దాంట్లో మార్క్స్ వెయిటేజ్ని బట్టి ఆ 5000 మెంబర్స్లో మాత్రమే ర్యాంక్ అనేది డివైడ్ చేస్తాం జరుగుతుంది, ఓకేనా. అంటే 1 నుంచి 5000 వరకు ర్యాంక్స్ అనేవి ఉంటాయి. ఆ తర్వాత ఈసీఈ చూసుకున్నట్లయితే అక్కడ కాంపిటీషన్ ఎంత ఉంది, ఈసీఈలో 10,000
10,000 మెంబర్స్లో మీ ర్యాంక్ ఎంత ఉండాలి అనేది మీకు కాంపిటీషన్. మీకు ఎవరిపైన కాంపిటీషన్ ఉండాలి? ఈ ఈసీఈలో 10,000 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ 10,000లోనే మీ ర్యాంక్ ఉంది. టాప్ 1 కానీ, టాప్ 10 కానీ, టాప్ 100 కానీ. ఇప్పుడు మీరు ఈసీఈ స్టూడెంట్స్ త్రిబుల్ వాళ్ళతో కాంపిటీషన్ ఉంటుందా? ఉండదు. ఎక్కడ? బ్రాంచ్ ర్యాంక్లో. బట్ ఇంటిగ్రేటర్ ర్యాంక్ ఎలా అంటే ఓవరాల్గా, ఫర్ ఎగ్జాంపుల్ ఈసీఈ, త్రిబుల్, సిఎస్సి, మెకానికల్, సివిల్ అన్ని బ్రాంచెస్ కలిపి మీకు ఇంటిగ్రేటర్ ర్యాంక్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అసలు ఈ బ్రాంచ్ ర్యాంక్ ఎందుకు యూజ్ అవుతుంది? ఇంటిగ్రేటర్ ర్యాంక్ ఎందుకు యూజ్ అవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాంచ్ ర్యాంక్ని బేస్ చేసుకొని మీకు కాలేజ్లో సీట్స్ అనేటివి అలాట్ చేయడం జరుగుతుంది. ఇది మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఈ మాట చెప్పిన వెంటనే మీరు దేని మీద ఎక్కువగా ఫోకస్ చేయాలనేసి. 110% బ్రాంచ్ ర్యాంక్ మీదే మీరు ఫోకస్ చేయాలి. ఓకేనా? ఇది బాగా గుర్తుపెట్టుకోండి. బ్రాంచ్ ర్యాంక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పెద్ద పెద్ద యూనివర్సిటీస్ చూసుకున్నట్లయితే ఈసీఈ, త్రిబుల్, సిఎస్సి ఇలాంటి కోర్సెస్లో 2 సీట్సో 3 సీట్సో 5 సీట్సో అలా ఉంటాయి. ఇప్పుడు ఈసీ వాళ్ళకు టాప్ 10 ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సీట్స్ వస్తాయి. త్రిబుల్ వాళ్ళకు టాప్ 10 ఉన్న వాళ్ళకు సీట్స్ వస్తాయి. సిఎస్సి వాళ్ళు ఎవరైతే టాప్ 10 ఉన్నారో వాళ్ళకు సీట్స్ వస్తాయి. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుంది? ఎవరైతే టాప్లో ఉన్నారో బ్రాంచ్ వైజ్గా వాళ్ళకు మాత్రమే ఇక్కడ సీట్స్ అనేటివి వస్తున్నాయి. నేను ఈరోజు కొంతమంది స్టూడెంట్స్తో డిస్కస్ తెలిసిన తర్వాత ఏంటంటే, టోటల్గా వాళ్ళతో డిస్కస్ చేసిన తర్వాత వాళ్ళందరూ కూడా ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఏమో అనేసి అనుకుంటూ ఉన్నారు. బట్ ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అనేది ఇంపార్టెంట్ కాదు. ఇంపార్టెంట్ ఉంది, బట్ ఎవరికో నేను ఈ వీడియోలో మొత్తంలో కూడా మీకైతే చెప్పడం జరుగుతుంది. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్. ఓకేనా? ఇక్కడ మీకు మెయిన్గా యూనివర్సిటీస్లో ఖచ్చితంగా సీట్ రావాలి అంటే మీకు కాంపిటీషన్ ఎవరు అంటే మీ బ్రాంచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే మీకు కాంపిటీషన్. ఏదర్ వాళ్ళు 5,000 ఉండని, 10,000 ఉండని, 15,000 ఉండని, వాళ్ళతోనే మీకు కాంపిటీషన్ అనేది ఉంటుంది. ఇన్ కేస్ ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఓకే బ్రదర్, అంత బాగానే ఉంది. ఈసీఈ బ్రాంచ్, త్రిబుల్ అనేసి మంచిగా బ్రాంచ్ ర్యాంక్ అయితే చెప్పావు. ఇప్పుడు ఇంటిగ్రేటర్ ర్యాంక్ అనేది ఎందుకు ఇంకా పెట్టారు? యూజ్లెస్ అదేమన్నా? అవసరం లేదా ఇంటిగ్రేటర్ ర్యాంక్? యూజ్లెస్ లేదంటే అవసరం లేకపోతే గవర్నమెంట్ అంత ఈజీగా పెట్టదు. పెట్టింది అంటే దాని రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు ఓవరాల్గా అన్ని బ్రాంచెస్ కలిపి ఒక ర్యాంక్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. దాన్నే మనము ఇంటిగ్రేటర్ ర్యాంక్ అంటాం. ఆ ఇంటిగ్రేటర్ ర్యాంక్లో ఎవరికో ఒక్కరికి మాత్రమే ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, ఎవరికో ఒక్కరికి మాత్రమే 1000 ర్యాంక్ వస్తుంది, ఎవరికో ఒక్కరికి మాత్రమే 5,000 ర్యాంక్, 10,000 ర్యాంక్ అలా వస్తుంది. బట్ బ్రాంచ్ ర్యాంక్లో ఫస్ట్ ర్యాంకు ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయో అన్ని బ్రాంచెస్కి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, 10th ర్యాంకు అన్ని బ్రాంచెస్కి వస్తుంది, అండ్ 100 కానీ 1000 కానీ అన్ని బ్రాంచెస్ కూడా అలాగే వస్తుంది. ఇంటిగ్రేటర్ ర్యాంకు ఎక్కడ మనకు మెయిన్గా యూజ్ చేస్తారు అంటే మీ కౌన్సిలింగ్ సెంటర్స్లలో. మీరు వన్స్ ఈసెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు మీ ర్యాంక్స్ని పిలుస్తారు చూస్తారా? ఫస్ట్ ర్యాంకు నుంచి 1000 ర్యాంక్ వరకు ఈరోజు కౌన్సిలింగ్ ఉంటుంది, 1000 నుంచి 2000 వరకు ఈరోజు కౌన్సిలింగ్ ఉంటుంది అనేది పిలిచేది ఇంటిగ్రేటర్ ర్యాంక్ని బేస్ చేసుకొని. ఇక్కడ బ్రాంచ్ ర్యాంక్ని అస్సలు పిలవరు, ఓన్లీ ఇంటిగ్రేటర్ ర్యాంక్ని బేస్ చేసుకొని మిమ్మల్ని కౌన్సిలింగ్ అయితే పిలుస్తారు. ఇది ఒక్కటైనా పర్పస్ ఇంటిగ్రేటెడ్ది? లేదు, ఇంకొక పర్పస్ ఉంది. ఇంకొక వెరీ 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 యూస్ఫుల్ థింగ్ అయితే ఒకటి ఉంది ఇంటిగ్రేటెడ్ది. లైక్ ఇప్పుడు డిప్లొమాలో త్రిబుల్ చేసిన స్టూడెంట్ ఒకరు ఉంటారు, వాళ్ళు బీటెక్ వచ్చేసరికి సిఎస్సికి చేంజ్ అవ్వాలనుకుంటున్నారు. ఓకేనా? వీళ్ళకు ఏ ర్యాంక్ కన్సిడర్ చేస్తారు అంటే డైరెక్ట్గా మీరు చెప్పేయండి మీ ఫ్రెండ్స్కైనా ఎవరికైనా కూడా, ఇంటిగ్రేటర్ ర్యాంక్ కనుక మీకు చాలా మంచిగా వచ్చిందంటే లైక్ 1000sలోనో లేదా 100sలోనో మీకు డెఫినెట్గా బ్రాంచ్ చేంజ్ చేసేదానికి అవకాశం అయితే ఉంటుంది. ఇన్ కేస్ మీకు బ్రాంచ్ చేంజ్ చేసుకోవాలని ఉంది, బట్ మీ ఇంటిగ్రేటర్ ర్యాంక్ అనేది చాలా ఎక్కువగా ఉంది, లైక్ 20,000 30,000 అలా ఉంది, బట్ మీరు పాసిబుల్ అవుతుందా అంటే పాసిబుల్ అవ్వదు. పాసిబుల్ ఉంది అంటే అది చాలా వర్స్ట్ కాలేజెస్లోనే మీకు పాసిబిలిటీ అనేది ఉంటుంది. ఓకేనా? ఇది మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. సో మ్యాక్సిమం మనకి ఇంటిగ్రేటర్ ర్యాంక్ అనేది మీ బ్రాంచ్ అనేది డిప్లొమా నుంచి బీటెక్కి చేంజ్ చేసుకోవాలన్నా, ఆర్ఎల్స్ ఇంకోటి మనకు నీడ్ ఏం చెప్పాను నేను,
మీ యొక్క కౌన్సిలింగ్ అప్పుడు మిమ్మల్ని పిలుస్తారు కదా, లైక్ ఈ ర్యాంక్ నుంచి ఈ ర్యాంక్ వరకు అనేసి, దానికోసం మాత్రమే మనకు ఈ యొక్క ఇంటిగ్రేటర్ ర్యాంక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. బట్ తెలంగాణ వాళ్ళకు చూసుకున్నట్లయితే ఇంటిగ్రేటర్ ర్యాంక్ అనేది చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎందుకు అంటే బిలో 1000 అండ్ 1000 ర్యాంక్ ఎవరికైతే ఇంటిగ్రేటర్ ర్యాంక్ వస్తుందో వాళ్ళకు మాత్రమే ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్. ఇది తెలంగాణ గవర్నమెంట్. బట్ దీన్ని మీరు ఏపీలోకి అయితే ఇంక్లూడ్ అయితే చేయొద్దండి. ఏపీది చాలా డిఫరెంట్ ఉంటుంది అండ్ తెలంగాణది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఓకేనా? సో హోప్ మీ అందరికి కూడా ఈ వీడియో డీటెయిలింగ్గా అర్థమైందనేసి అనుకుంటున్నాను. ఇంకా మీకు ఈ వీడియో పైన ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే డెఫినెట్లీ మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. నా యొక్క కాంటాక్ట్ నెంబర్ నేను ఆల్రెడీ మన యాప్లో అదేవిధంగా ఈ యొక్క వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. 9347991589 ఈ కాంటాక్ట్ నెంబర్కి మీరు జస్ట్ నాకు మెసేజ్ చేయండి వాట్సాప్లో. నేను మీకు ఎటువంటి హెల్ప్ అయినా నేనైతే చేయడానికి అయితే రెడీగా ఉంటాను. అండ్ మంచిగా ర్యాంక్ తెచ్చుకోవాలి ఈ సెట్లో, నేను మంచిగా ఒక మంచి యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి అంటే మనము ప్రిపేర్ చేస్తున్న ఈ యొక్క ఈసెట్ 2025 టెస్ట్ సిరీస్ని అయితే తీసుకోండి. నేనే స్వయంగా ప్రతి ఒక్క టెస్ట్ని ఇన్ డీటెయిల్గా మీ అందరికి కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సబ్జెక్ట్ వైజ్గా డీటెయిలింగ్ అయితే నేనైతే ప్రొవైడ్ చేస్తున్నాను. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెకానికల్, త్రిబుల్ ఈ, సిఎస్సి, ఈసీఈ, సివిల్, ఆ తర్వాత గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేస్తున్నాను. ఈ గ్రాండ్ టెస్ట్ల తర్వాత మాక్ టెస్ట్లు వస్తాయి. ఆ మాక్ టెస్ట్ల తర్వాత మళ్ళీ మనకి ఏంటంటే ప్రీ ఫైనల్ ఎగ్జామ్ ఒకటి ఉంటుంది. ప్రీ ఫైనల్ ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే యాజ్ ఇట్ ఈస్గా మీరు మెయిన్ ఎగ్జామ్ ఎలా అయితే రాస్తారో అదే విధంగా ఉంటుంది. హ్యాపీగా మీరు ఈ టెస్ట్లు రాస్తూ మీరైతే మంచిగా అయితే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేయచ్చు. అండ్ ఇక్కడే మీకు ఈ యొక్క టోటల్గా ఏమంటారు షార్ట్ నోట్స్ అన్నారు కదా, ఆ షార్ట్ నోట్స్ అనేవి కూడా ఇక్కడే ప్రొవైడ్ చేస్తున్నాను నేను. జస్ట్ ఇక్కడ మ్యాథమెటిక్స్ ఉందా, జస్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ టెస్ట్లు కనపడతాయి. ఈ టెస్ట్ల తర్వాత మనకి ఇక్కడే పీడిఎఫ్స్ అనే ఒకటి కనపడుతుందా, ఈ పీడిఎఫ్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఈ సెట్ మ్యాథమెటిక్స్ నోట్స్, ఈ సెట్ మ్యాథమెటిక్స్ నోట్స్ 2, జస్ట్ ఆ వ్యూ పీడిఎఫ్ మీద క్లిక్ చేసామంటే మనకు టోటల్గా ఈ యొక్క మెటీరియల్ అంతా కూడా రిలీజ్ అయితే అయిపోతుంది. ఇక్కడ నుంచి మీరు హ్యాపీగా షార్ట్ నోట్స్ని కూడా ప్రిపేర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అండ్ మంచిగా ఇంకా బెటర్గా మీరైతే ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. ఇలానే నేనేంటంటే ప్రతి ఒక్క బ్రాంచ్ కూడా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ ఉంది, ఫిజిక్స్ను ఓపెన్ చేసి పీడిఎఫ్ ఓపెన్ చేస్తే ఈ సెట్ ఫిజిక్స్ షార్ట్ నోట్స్ అయితే ఉంది. జస్ట్ క్లిక్ చేసామంటే ఈ సెట్కి సంబంధించిన షార్ట్ నోట్స్ అయితే రిలీజ్ అయితే అయిపోతుంది. ఇక్కడ మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని మీరైతే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. ఒక జిరాక్స్ చేసుకొని హ్యాపీగా చదువుకోండి, మంచిగా ర్యాంక్ తెచ్చుకోండి. ఇలానే మీకు నెంబర్ ఆఫ్ వీడియోస్ నేను మీకు హెల్ప్ఫుల్గా చేస్తూ ఉంటాను. హ్యాపీగా మీరు కూడా చదువుకుంటూ మంచి ర్యాంక్ తెచ్చుకోండి చాలు. అంతకు మించి ఇంకా మీ లైఫ్లో ఇంకా వేరేదైతే ఏమి ఉండదు. మంచిగా ఒక్కసారి కనుక ర్యాంక్ కనుక సాధించారంటే మీ లైఫ్ అనేది చాలా టర్న్ అయితే తిరిగిపోతుంది. ట్రస్ట్ మీ, బయట పరిస్థితి చాలా బాగలేదు. అందరూ కూడా మంచిగా చదువుకొని మంచి ర్యాంక్ సంపాదించుకొని మంచి కాలేజీలో జాయిన్ అయ్యి మంచిగా ప్లేస్మెంట్స్లో సెలెక్ట్ అవ్వండి. ఓకే, ఇలా మీకు ప్రతి ఒక్క బ్రాంచ్కి సంబంధించి టాపిక్ వైజ్గా ఈ విధంగా పీడిఎఫ్స్ అయితే ఉంటాయి, షార్ట్ నోట్స్. వీటిని ప్రిపేర్ అవ్వండి, మీకు ఇంకా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ నేను ఎప్పటికప్పుడు మీతో ఇంటరాక్ట్ అవుతూనే ఉంటాను. వన్స్ మీరు ఇది ఎన్రోల్ అయిన తర్వాత సపరేట్ వాట్సాప్ గ్రూప్ అన్నాను కదా, అక్కడ నుంచి మీకు ఎప్పటికప్పుడు నేను మీతో కాంటాక్ట్లోనే ఉంటాను కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అయితే మీకైతే ఉండదన్నమాట. ఓకేనా? ఇది గైస్ నేను టోటల్గా ఈ వీడియోలో చెప్పాలనుకుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇప్పటిదాకా మీరు ఈ వీడియోని చూసినట్లయితే జస్ట్ కింద కామెంట్ సెక్షన్లో ఒక్క కామెంట్, బ్రదర్ నేను లాస్ట్ మినిట్ వరకు నేను ఈ వీడియో చూశాను అనేసి నాకైతే జస్ట్ కామెంట్ అయితే చేయండి. చూద్దాం ఎంతవరకు నా మాటల్ని అంత యాక్టివ్గా విన్నారనేసి తెలుస్తుంది. అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీన్ టైం జస్ట్ ఒక లైక్ చేయండి. సో లైక్ అనేది చాలా ఫ్రీనే కాబట్టి మీకు హ్యాపీగా లైక్ చేశారంటే ఇంకొక 10 మందికి ఈ యొక్క ఎడ్యుకేషన్ కంటెంట్ అనేది వాళ్ళకు కూడా రీచ్ అవుతుంది. ఓకేనా? ఎన్నో ఎంటర్టైన్మెంట్ ఛానల్స్కి మనం లైక్ చేస్తూ ఉంటాం, బట్ ఎడ్యుకేషన్ని కూడా ముందుకు తీసుకురావాలి అంటే డెఫినెట్లీ మాలాంటి వాళ్ళకైతే ఖచ్చితంగా సపోర్ట్ అయితే ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్.